నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర విజన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. డిసెంబర్ 12న ప్రజల సమక్షంలో విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన. స్మగ్లింగ్ కి హబ్ గా కాకినాడ పోర్టుని మార్చారు. పోర్టు నుంచి అక్రమాలు జరిగేందుకు వీల్లేదు. అధికారులకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ధాన్యం కొనుగోలును గాలికి వదిలివేసిన కూటమి ప్రభుత్వం. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపణ. విజయవాడలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన. కుటుంబ సమేతంగా దుర్గమ్మ దర్శనం. ఘన స్వాగతం పలికిన అధికారులు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపేందుకు ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్దం చేస్తున్న విజన్ డాక్యుమెంట్ పై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్వర్ణాంధ్ర విజన్ 2047 డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ని శాసనసభ ద్వారా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచింది. నీతి ఆయోగ్ తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో విజన్ డాక్యుమెంట్ ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిపుణులు, వివిధ ఏజెన్సీలు, మేధావులతో పాటు 17 లక్షల మంది నుంచి విజన్ డాక్యుమెంట్ పై సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇందులో భాగంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 ని డిసెంబర్ 12వ తేదీన విద్యార్థులు, సామాన్య ప్రజల సమక్షంలో ఈ విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్రంతో పాటు జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయి వరకు అభివృద్ధి కోసం విజన్ డాక్యుమెంట్ ని సిద్దం చేస్తున్నారు. ఈ సమీక్షలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల సెక్రటరీలు, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. కాకినాడ పోర్టుని స్మగ్లింగ్ హబ్ గా మార్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తూ ఉండగా సీజ్ చేసిన 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపుతామని గతంలో హామీ ఇచ్చారు. గతంలో రాష్ట్రంలో 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని చెబితే వెటకారంగా మాట్లాడారు. కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ప్రపంచంలోని వివిధ దేశాలకు బియ్యం ఎగుమతి చేసే పోర్టులో కాకినాడ చాలా ముఖ్యమైనది. ఇక్కడ భద్రతా సిబ్బంది కేవలం 16 మంది మాత్రమే ఉన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి వచ్చి తనిఖీలు చేసిన స్థానిక అధికారులు మాత్రం సీరియస్ గా తీసుకోవటం లేదు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా జరిగేందుకు వీల్లేదు. బియ్యం అక్రమ రవాణాకి డీప్ నెట్వర్క్ పనిచేస్తుందని పవన్ తెలిపారు. కాదు, ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా. పాసిబిలిటీ కదా. ఎలాంటి పోటీ ఇది? ఎవరు దీని మీద దృష్టి సారించిన పోటీ ఇది కాదు. ఒక్కసారి ఇలాంటి ఇల్లీగల్ స్టఫ్ చేసిన వాడికి ఈ రోజు రైస్ ఉంటుంది, రేపు పొద్దున వెపన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఆర్టీసీ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా. ఎవ్రీ పాసిబిలిటీ. ఐ థింక్ దిస్ షుడ్ సెంటర్ అటెన్షన్ కావాలి. దాదాపు 13 గోడౌన్స్ లో కొండబాబు గారు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు, స్మగ్లింగ్ అరికట్టాలి, అవినీతికి మయమైపోయింది కాకినాడ పోర్ట్ అని. దీని వెనక కాకినాడ పోర్ట్ ఇస్ బికమ్ ఫ్రీ ఫర్ ఆల్ అని చెప్పారు ఇందాక. ఎలా ఉందంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ టు బి మోర్ అథారిటీ అథెంటిక్ ఐఎమ్ సేయింగ్ మీకు ఇది కొంచెం చదివి చెప్తున్నాను. ఇది మీకు కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైనది. కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక ఈ వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతా ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్లే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ, అటు పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతా ఉన్నాను, కేబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే, ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్లేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు.
జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజలు దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు. నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు, పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంట. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్టు గాని రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ధాన్యం కొనుగోలుని గాలికి వదిలివేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం కారుమూరి మీడియాతో మాట్లాడారు. ధాన్యం రైతుల అవస్థలపై ఎల్లో మీడియా కూడా వార్తలు వచ్చాయి. రైతులకి ప్రభుత్వం కోతాలు కూడా ఇవ్వటం లేదు. వైఎస్ జగన్ హయాంలో 35 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మధ్యలో దళారుల ప్రమేయమే లేదు. ఇప్పుడు మళ్లీ దళారులు, మిల్లర్లు సిండికేట్ అయి దోచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మంచి జరగాలని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఓ పారదర్శకతోటి ఆర్బీకేలను ఏర్పాటు చేసి ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి అవి రైస్ మిల్లుకి చేరేటట్టు ఒక ఆఫీసర్స్ అందరినీ కూడా ముందే పెద్ద ఎత్తున స్టడీ చేసి అన్ని ఏర్పాట్లు చేసేవారు. ముందే ముఖ్యమంత్రి గారు మనకి సీజన్ వస్తుందంటే దానికి తగ్గ అగ్రికల్చర్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్స్ తోటి మీటింగ్ పెట్టి అధికారులకు అందరికీ సూచనలు ఇచ్చి ఏ ఒక్క రైతు కూడా గిట్టుబాటు ధర కోల్పోకూడదు, ధాన్యం సకాలంలో చేరాలి, గన్నీ బ్యాగ్స్కి లోటు లేకుండా ఉండాలి, వెహికల్స్కి ఇబ్బంది లేకుండా ఉండాలి, వెహికల్స్ని ఏర్పాటు చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, గన్నీ ఛార్జెస్, లేబర్ ఛార్జెస్ అన్నీ కూడా ప్రభుత్వమే భరించి డైరెక్ట్ రైతు అకౌంట్లో పడేలాగా చేసిన ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఒక ఎగ్జాంపుల్ చూడండి, అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 17,94,000 మంది రైతుల వద్ద నుండి 2,65,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 40,236 కోట్లు చెల్లించారు. అంటే చూడండి, 17,94,000 మంది రైతులు గత 2014 టు 2019. అదే మా ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 37,70,000 మంది రైతుల వద్ద నుండి 3,40,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 65,225 కోట్లు చెల్లించాం. అంటే డబల్. రైతులు కూడా డబల్. ఇప్పుడు రైతులు ఎంత తేడా ఇది మీకు చెప్పుకొస్తున్నానంటే, గత ప్రభుత్వం ఒక పారదర్శకంగా ఈ క్రాప్ని నమోదు చేసి ఆ ఈ క్రాప్ ద్వారా కారుమూరి నాగేశ్వరరావు ఎన్ని ఎకరాలు వేశారు అనేది అన్ని లెక్కలు తీసుకుని ఆ లెక్కల ప్రకారంగా ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని కోట్ల ఎకరాలని లెక్కల్లో ఉండి ఇవాళ ఈ క్రాప్ అన్నది లేదు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం విజయవాడ ఈ రోజు గౌరవనీయులైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థానికి ఆలయానికి విచ్చేశారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో ఈవోతో పాటుగా ఆలయ డిప్యూటీ ఈవో ఎం రత్నరాజు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు.
As we all know, in Hindu religion, Kanak is regarded as the creator of the entire world, entire human being, entire Brahman. And I am happy to say that I have prayed for the well-being of the entire humanity, especially our country, for our people. ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరు ట్రావెల్స్ బంగ్లాలో ఈ రోజు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయం నందు సింగరాయపాలెం గ్రామం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి ఉత్సవాల పోస్టుని ఆవిష్కరించిన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, మాజీ శాసన మండలి సభ్యులు కమ్మలి విఠలరావు మరియు ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే నేటి యువతకి ఆదర్శప్రాయమని, ఆయన ఆశయాలకి స్ఫూర్తిగా తీసుకుని ముందడుగు వేయాలని పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేటర్ కల్వకొల్లు సాంబ, బీసీ నాయకులు పామర్తి అచ్యుత్ గౌడ్, లక్కోజు గోపాలచారి, బీసీ ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు. महात्मा फुले की जोहार, महात्मा फुले की గోల్మాలు వేసి నివాళులు అర్పించుకోవడం జరిగింది. అంత మహనీయుడికి మేము నివాళులు అర్పించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన సామాజిక ఉద్యమాల్లో పాల్గొని ఒక సామాన్యుడిగా ఉండి ఉద్యమాలు చేసి
ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి, ప్రతి ఒక్క మానవుడు కూడా ఒక ఆర్థికంగాను ఒక చదువుకుంటేనే ఒక ఆర్థికంగా ఎదగలుగుతారు, ప్రపంచంలో ఒక పేరు తెచ్చుకోగలుగుతారని ఉద్యమాలు ఎన్నో చేయడం జరిగింది. ఈరోజు మా మహిళలు అందరూ కూడా ఎంతమంది బయటకు వచ్చి జాబులు చేసి ఉన్నామంటే దానికి కారణం పూలే గారు. అయినే కాకుండా తన భార్యతో కూడా ఎన్నో ఉద్యమాల్లో ఆయన పాల్గొమని చెప్పడం జరిగితే ఆవిడ కూడా ఆయన భర్త మాతకి గౌరవించి ఆవిడ కూడా ఎన్నో ఉద్యమాలు చేస్తూ ప్రతి మహిళ కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని ఆవిడ మొట్టమొదటిగా ఒక పాఠశాలను కూడా నిర్మించి ప్రతి పేదవాడికి కూడా విద్య నేర్పించడం జరిగింది. వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం కూడా అదే విధంగా నడుస్తూ ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటూ ఒక మంచి స్థాయిలో ఉండాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మనం ఆయన ఉద్యమాలన్నీ కూడా సపోర్ట్ చేయాలి. ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరులో శ్రీ డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ నందు ఈ రోజు 164వ రోజు దాతలు కత్తుల వెంకటేశ్వరరావు వారి సోదరుల ఆర్థిక సహకారంతో పేదలకు ఉచిత భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన కొత్తలో ఈ అన్నా క్యాంటీన్ అని పెట్టి పేదవాళ్ళకి ఆకలి తీర్చడానికి పెట్టి కార్యక్రమం గత ప్రభుత్వంలో రద్దు చేశారు. మళ్ళీ వచ్చిన తర్వాత కానీ వీళ్ళందరూ ముఖ్యంగా బాబీ, రాజీ ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎవరో ఒకరు పడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు 160 రోజులు పెట్టారంటే 64 అంటే దాన్ని తగ్గించారు. చాలా కష్టం. త్వరలోనే ఈ ప్రభుత్వం నుంచి ఇప్పిస్తాను. వాళ్ళ రాత్రైన మా గ్రామస్తులు ఇద్దరికి పేరు మనస్ఫూర్తిగా రైస్ సాంబార్ చింతలపూడి నియోజకవర్గంలో యువత మంచి చదువు చదివి ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై నియోజకవర్గ శాసనసభ్యులు రోషన్ కుమార్ యువతకి ఉద్యోగాల కల్పన కోసం ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రత్యేకంగా నిరుద్యోగుల్ని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆయన పడే తాపత్రయం వెనుక ఆయన పడిన కష్టం కనిపిస్తుందని తెలియజేశారు. ఈ పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి ఏ అవకాశాలు రాక మరుగున పడిన నిరుద్యోగుల్ని గుర్తించి మంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలని ఆశయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ముఖ్య పర్పస్ ఏంటంటే మరి చింతలపూడి వచ్చేసి రిమోట్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ జాబ్స్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ట్రై చేస్తున్నారు. మరి వారికి సరైన ఏంటంటే ఒక సోర్స్ దొరకట్లేదు, ఎట్లాగా మరి జాబ్స్కి వెళ్ళడం అనేది. మరి ఈ యొక్క డ్రైవ్
మెయిన్ పర్పస్ ఏంటంటే మీ దగ్గర టాలెంట్ని ఐడెంటిఫై చేసి అది ఇంగ్లీష్లో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, లేకపోతే ఇంకా డిఫరెంట్ టెస్ట్ ఉన్నాయి. సో ఫస్ట్ రౌండ్లో నేను టెస్ట్ చేస్తాను బేసిక్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే మీ పర్సనాలిటీ కానివ్వండి, మీ ఇంట్రెస్ట్ కానివ్వండి. నేను అది మిమ్మల్ని టెస్ట్ చేసి అసెస్ చేసిన తర్వాత దాంట్లో మరి ఎవరైతే బాగున్నారో వాళ్ళని నేను ఆన్లైన్ టెస్ట్ పంపిస్తాను. ఆన్లైన్ టెస్ట్లో మీకు వచ్చిన గ్రేడింగ్ బట్టి మరి మీ జాబ్ కానివ్వండి, మీ సాలరీస్ కానివ్వండి, కంపెనీ వచ్చి వాళ్ళు డైరెక్ట్గా మీతో మాట్లాడి మరి ఆఫర్స్ ఇస్తారు. సో దీంట్లో ఏంటంటే ఎటువంటి మీకు పైసలు ఖర్చు లేకుండా మీ యొక్క టాలెంట్స్ని ఐడెంటిఫై చేసి మీకు జాబ్స్ ఇచ్చి మరి మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా చేయాలనేది ముఖ్య ఉద్దేశం. సో మీరందరూ కూడా మరి ఏలూరు జిల్లా ఉప రవాణా శాఖ అధికారి షేక్ కరీం అంబులెన్స్ ఓనర్లు మరియు డ్రైవర్లకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం అంబులెన్స్ ఓనర్స్ మరియు డ్రైవర్లతో వారి యూనియన్ నాయకులతో జిల్లా ఉప రవాణా శాఖ అధికారి షేక్ కరీం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమారావుతో కలిసి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీటీసీ షేక్ కరీం మాట్లాడారు. ఎన్నో అనారోగ్య సమస్యలతో ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువుల వద్ద మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకి చేర్చే విషయంలో అధిక డబ్బులు డిమాండ్ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నడిచే అంబులెన్స్ యజమానుల కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్లు రద్దు చేస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కరెక్షన్స్ కి బళ్ళు పెడుతుంటారు సాధారణంగా, కార్లు, జీపులు, లారీలు అని. 4 నెంబర్ 630 పేషెంట్ ఒకటి బాగా ఉంటే చాలా మంది. ఫస్ట్ పాయింట్, అంబులెన్స్ అనేటప్పటికీ ఆ అంబులెన్స్ ఎక్కే పరిస్థితి ఎవరికి వస్తుందండి? మనిషికి చాలా కష్టమైన పరిస్థితుల్లో అంబులెన్స్ ఎక్కాల్సి వస్తుంది. ఎవరు బస్ ఎక్కాలనుకుంటారు, లారీ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ గుంటూరు ఏలూరు నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ వాహనాలు డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ పేషెంట్స్ దగ్గర అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పేసి, అలాగే వాళ్ళకి ఇబ్బంది చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో మాకు విచారణ చేసి తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏలూరు నగరంలోని ఆటో అంబులెన్స్ ఓనర్లు అలాగే డ్రైవర్లను ఈరోజు సమావేశానికి పిలవడం జరిగింది. వాళ్ళకి ముఖ్యంగా మేము చెప్పింది ఏంటంటే, ప్రభుత్వం 2021లో కోవిడ్ అప్పుడు వాళ్ళకి కొన్ని రేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. ఎల్ఎండి అంటే మారుతి, ఆమ్ని వ్యాను, అలాగే చిన్న వెహికల్స్ కి 1200 రూపాయల లెక్కన, అలాగే టెంపో ట్రావెలర్లు 1500 రూపాయల లెక్కన ఛార్జీలు ప్రభుత్వము రూపొందించడం జరిగింది. అంతేకాకుండా డ్రైవర్కి భత్త 500 రూపాయలు, అలాగే వాళ్ళకి మైలేజ్ ప్రకారం ఆయిల్, ఆ రేట్లన్నీ కూడా గవర్నమెంట్ రూపొందించిన ఆ రూల్స్ ప్రకారం, ఆదేశాల ప్రకారం, అప్పుడు కోవిడ్ తీసుకున్న ఆదేశాల ప్రకారం ఈ రోజు కూడా అవే అమల్లో ఉన్నాయి. కాబట్టి ఆ రేట్లే తీసుకోవాలని చెప్పేసి మేము కోరటం జరిగింది. వాళ్ళు ఇప్పుడున్న మార్కెట్లో ఆయిల్ రేట్లు అవి అన్ని పెరిగినాయి కాబట్టి మాకు కొంత ఛార్జీలు పెంచుకునే అవకాశం కల్పించడమని వాళ్ళు కోరటం జరిగింది. అది మా చేతిలో, మా దగ్గర అంశం కాదు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వేషన్ ఏమైనా ఉంటే తీసుకొని అది గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళకి ఏదైనా న్యాయం చేయదలుచుకుంటే మేము ఆ విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళందరికీ మేము కోరటం జరిగింది. అంతవరకు కోవిడ్ లో రూపొందించిన ఛార్జీల ప్రకారం మాత్రమే వసూలు చేయాలని చెప్పేసి, పేషెంట్స్ కి అలాగే వాళ్ళ బంధువులకు ఎటువంటి ఇబ్బంది కలగజేయరాదని, అలాగే సకాలంలో వాళ్ళకి వాళ్ళ హాస్పిటల్స్ కానీ ఎక్కడైతే గమ్యస్థానానికి చేర్చాలో సురక్షితంగా చేర్చాలని చెప్పేసి మేము కోరటం జరిగింది. అలాగే వాళ్ళు రహదారి భద్రతా సూచనలు తప్పకుండా పాటించాలని చెప్పేసి, అలాగే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఉంచుకోవాలని చెప్పేసి వాళ్ళు అంబులెన్స్ డ్రైవర్లు లేక ఓనర్లు అందరూ కూడా. తనకి పక్కా రికార్డులు ఉన్న భూమిలోని 10 ఎకరాల చేపల చెరువుని వైసీపీ నాయకులు ఆక్రమించారని ఏలూరు రూరల్ మండలం కొక్కిరాయలంక గ్రామానికి చెందిన దంతలూరి ఆనందరాజు ఆరోపించారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనకి జరిగిన అన్యాయాన్ని వివరించారు.
తగ్గింది అనుకోండి ఇది ఎక్కడికి ఉందో డాక్టర్ వచ్చినప్పుడు ఆయన రాలేదండి. సరే వచ్చాడండి, ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు రావాలిగా. నేను వైజాగ్ మాట్లాడచ్చు కదా. అదే అంటే నేను లేనప్పుడు ఆయన చెప్తున్నాడు. ఆయన సార్ సర్వేర్ గారు పాపం మీ మనుషులు పంపించుకుంటూ అడిగారు ఆయన పాపం. మామూలుగా మాట్లాడుతున్నాయి మాకు ఇబ్బంది. ఎక్కువ వస్తుందా ఎక్కువ వస్తుంది అంతే కదా. అది మనం భూమి మీద ఎంత ఉన్నాడో తెలుసుకుందాం. భూమి మీద ఈ విధంగా ఇంత ఉన్నాడు అని చెప్తే డాక్యుమెంట్ ఉందని చెప్తే దాని ప్రకారంగా పెద్ద మనుషులు పెట్టి ఏమన్నా మీరు ఎక్కువ ఉన్నారు మీరు చేసుకోవాలని చెప్పి చేద్దాం. అది 35 ఎవరు భూమి ఎక్కువ ఉంటే భూములు కట్ చేసి లేని సదరాన్ని కదా. మీ దాంట్లోకి వచ్చి సర్వే ఏం చెయ్యము. భూమి మీద మీరు ఏ విధంగా ఉన్నారో మీరు ఫినిషింగ్ చేశారు కదా, ఆ విధంగా నాకు కొలిసి ఎంత ఉందో చెప్తాను, వాళ్ళు ఎంత ఉందో చెప్తాను. దాని ప్రకారంగా మీ దస్తావేజులు అన్ని చూసి వెరిఫికేషన్ చేసి ఒకవేళ మీరు ఇక్కడ రాబోతే కనీసం ఆఫీస్ దగ్గరికి అయినా వస్తే మీరు నేను మీ చెరువు ప్రకారంగా ఎంత ఉన్నారు, మీ డాక్యుమెంట్ ఎంత ఉంది, వాళ్ళ చెరువు ప్రకారంగా ఎంత ఉన్నారు, వాళ్ళ డాక్యుమెంట్ ఉంది. అలా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మీరు సరి చేసుకుంటారు. కానీ మీకు తెలియకుండా మేమేం మార్పులు చేపులు చేయడానికి ఉండదు. మీ ముగ్గురు సమస్యలతో జరుగుద్ది అని చెప్పాను. దానికి మరి సహకరించాలి కదా. దానికి మరి నేను లేను కదా ఇప్పుడండి, ఇంకో రోజు పెట్టుకుందాం, కొన్ని 2-3 రోజులు ఎప్పుడు పెట్టుకుందాం చెప్పండి అన్న. నాకు ఒక అరగంట టైం కావాలన్నా అరగంట పోయి గంట అయింది, రెస్పాన్స్ లేదు. ఇస్తాను సార్. సర్వేర్ గారు మీరు చెప్పింది నెంబర్ 1 పాయింట్. మొన్న నేను ఫోన్ ఎలా చెప్పిన అలా చెప్పి నేనేమంటే రమేష్ గారు, మన కిషోర్ గారు, ఆనందరాజు గారు అది కొలిశాక అప్పుడు ఈయన పెరిగింది భూమి, ఆయన తగ్గింది అటు జరుగుతాం. లేదు ఈయన తగ్గింది ఇటు జరుగుతాం. లేదు దేవుడి దాని ఇద్దరిదే సరిపడకుంది, ఇదే కంట్రోల్ చేద్దాం. అప్పుడు మనం దాన్ని మించి చేసేది లేదు కదా. అప్పుడు అడుగుతాం దారి రూట్ లోకి కిందానికి దారి ఇవ్వాలని యాక్ట్ చేసి తీసుకొచ్చి మన కూడా వెళ్దేనా నా లెక్క ఎక్కువ ఉంది. ఏలూరు నగరంలోని 41 డివిజన్ లో ఉన్న ముక్తేశ్వర స్వామివారి దేవాలయం నందు ఈ రోజు కార్తీక మాసం సందర్భంగా భారీ అన్న సమారాధన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. దయచేసి అందరూ లైన్లో ఉంచేవాళ్ళు పక్కని సేవలు ఎవరి సేవలు ఎవరు చిన్నప్పుడు దయచేసింది పక్కన ఉంటే లాగే సంతపంగా లేదు అర్థం చేయాలి. ప్రసాదం అందరినీ ఉంచాలి. ఒక 5 నిమిషాలు ఉంచాలి. జనస్వాడ దగ్గర
అమ్మా నడవాలి, తీసుకెళ్ళి ముందుకు వెళ్ళిపోతారు. నడవాలి, స్పీడ్గా రావాలమ్మా, దయచేసి స్పీడ్గా కలవాలి. నడవాలమ్మా, నడవాలి, రావాలి, స్పీడ్గా నడవండి. అన్ని పడతాయి మీ ఆకుల్లో. రండి, బజ్జీ రెడీగా ఉంది చూడండి. రండమ్మా, నడవండి, స్పీడ్గా నడవండి అమ్మా. ఆడవాళ్ళందరూ కూడా ఓపికగా 5 నిమిషాలు లైన్ ఉంచండి. 2 లైన్ అరగట్టండి, ఎవరు తెలుసుకోవాలి దయచేసి. ఎవరు కూడా ముందు నుంచి పక్క నుంచి రావడానికి ప్రయత్నం చేయండి. వెనకాల ఉంచండి. ఒక 5 నిమిషాల్లో మొత్తం అంతా లైన్ గా అయితే మొత్తం. కొత్త వ్యవసాయ బారులకి విద్యుత్ కనెక్షన్లు వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్ట భాస్కరరావు, కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరులోని అనే భవనంలో ఈ రోజు విద్యుత్ కనెక్షన్ల సమస్యలపై వారు మీడియాతో మాట్లాడారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడి మెట్ట ప్రాంతంలో రైతులు బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అంటే బోర్లు ఆధారంగా వ్యవసాయం చేస్తున్న రైతులకి కొత్తగా బోర్లకి ఏర్పాటు చేసుకుని వ్యవసాయం కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దాదాపు 780 మంది పైగా వాళ్ళు దరఖాస్తులు పెట్టుకుని ఉన్నారు. అయితే సంవత్సరం 6 మాసాలు అయిపోతున్నా సరే వ్యవసాయ బోర్లకి కొత్తగా విద్యుత్ కనెక్షన్లని విద్యుత్ శాఖ వారు మంజూరు చేయడం లేదు. దీనివల్ల అన్నదాతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. ఒకవైపు ఏమో పంటలకి నీళ్ళు అందక ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యవసాయ బోర్లకి సంబంధించిన విద్యుత్ కనెక్షన్లని వెంటనే మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున భావిస్తా ఉన్నాం. కొన్ని చోట్ల అయితే వ్యవసాయ బోర్లకి కొత్తగా విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలంటే విద్యుత్ శాఖ అధికారులు కానీ సిబ్బంది కానీ డబ్బులు వసూలు చేస్తున్నట్టు, లంచాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. దీని మీద కూడా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడి రైతులు ఎంతో కష్టపడతా ఉంటే ఆ అన్నదాతల దగ్గర నుంచి ఇవాళ విద్యుత్ శాఖ అధికారులు వేల రూపాయలు, లక్షల రూపాయలు ఇవాళ విద్యుత్ కనెక్షన్ల పేరుతో డబ్బులు వసూలు చేయడం చాలా దుర్మార్గం, చాలా అన్యాయం చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి అట్లా కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈరోజు ఏలూరు జిల్లా పరిధిలోనే 72,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మరొక 720 విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. మరి ఆ దరఖాస్తులు వెంటనే పరిశీలించి వెంటనే వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున విద్యుత్ శాఖ అధికారులు కోరుతా ఉన్నాం. వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ నీటి సంఘాలు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఈ నీటి సంఘాల ఎన్నికల్లో ప్రధానంగా కౌలు రైతులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులు, మరి అట్లాంటి కౌలు రైతులకి ఈరోజు ఓటు హక్కు కల్పించి ఇవాళ సాగునీటి సంఘాల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వర్ణాంధ్ర విజన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. డిసెంబర్ 12న ప్రజల సమక్షంలో విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన. స్మగ్లింగ్ కి హబ్ గా కాకినాడ పోర్టుని మార్చారు. పోర్టు నుంచి అక్రమాలు జరిగేందుకు వీల్లేదు. అధికారులకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ధాన్యం కొనుగోలును గాలికి వదిలివేసిన కూటమి ప్రభుత్వం. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపణ. విజయవాడలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన. కుటుంబ సమేతంగా దుర్గమ్మ దర్శనం, ఘన స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.